ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకి ఒక ఇన్నోవా క్రిస్టా 2019 జెడ్ వేరియంట్ 1,50,000 కిలోమీటర్లు తిరిగింది. ఫస్ట్ ఓనర్ వెహికల్కు ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయిందండి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి, లైట్ ఒకటి చిన్న క్రాక్ అయితే వచ్చింది అంతే తప్ప వెహికల్ టోటల్ ఒరిజినల్గా ఉందండి. ఒక రైట్ డోర్ చిన్న స్క్రాచ్ పడితే పెయింట్ చేయించుకోవడం జరిగింది. ఈ ఫెండర్ అనేది కొంచెం స్క్రాచ్ పడితే పెయింట్ చేయించుకోవడం జరిగింది అంతే తప్ప వెహికల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ మేజర్ యాక్సిడెంట్స్ కానీ వేరే ఇష్యూస్ కానీ లేవండి. ఇంజన్ ఎక్సలెంట్గా ఉంది. 1,50,000 కిలోమీటర్లు విత్ షోరూమ్ ట్రాక్. ఈ వెహికల్ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు పిన్ టు పిన్ అయితే చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రెడీ 6 ఎయిర్ బ్యాగ్ చూడొచ్చండి. వెహికల్కి వచ్చేసి మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది. గ్లాస్ టు గ్లాస్ ఒరిజినల్గా ఉంది. ఏ ఒక్క పార్ట్ కూడా మనకైతే చేంజ్ అయితే కాలేదండి. చిన్న చిన్న స్క్రాచెస్ పడితే రీపెయింట్ చేసుకోవడం అయితే జరిగింది. అది కామన్. ఎక్కడే కానీ ఇంత పెద్ద బండి వాడుతున్న వాళ్ళు చిన్న స్క్రాచ్ ఉంటే అదైతే సహించలేరండి. దానికోసమే మనము పెయింట్లు కానీ దానికి డ్రెస్సింగ్లు కానీ చేయడం అయితే జరుగుతుంది. ఫుల్ లోడెడ్ వెహికల్. ఇంటీరియర్గా ఎక్స్టీరియర్గా ఎక్సలెంట్గా ఉందండి. జెడ్ వేరియంట్. మీరు ఆ వెహికల్ గురించి ఇన్నోవా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. 5 లక్షలు 7 లక్షలు అయితే ఈజీగా తిరుగుతుంది. అలాయ్ వీల్స్, మనకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఈ విధంగా మనకు ప్రతి ఒక్క ఫ్యూచర్తోనైతే రావడం అయితే జరుగుతుంది. మంచి ఫ్యాన్సీ నెంబర్ అండి. తెలంగాణ రిజిస్ట్రేషన్. ఓనర్ గారు అయితే మనకు 20 లక్షల దాకా చెప్తా ఉన్నారు. లిటిల్ బిట్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. ఆన్ టేబుల్ కూర్చొని మాట్లాడదాము. మనకు 2 తాళం చెవులు అవైలబుల్ ఉన్నాయండి. కీలెస్ ఎంట్రీ. నేను చెప్పిన గ్లాస్ అనేది ఇక్కడ చిన్న క్రాక్ అయితే రావడం జరిగిందండి. అంటే రోడ్డు మీద వెళ్తూ ఉంటే సార్ వచ్చేసి కాంట్రాక్టర్ రోడ్డు మీద వెళ్తూ ఉంటే మన క్వారీలో చిన్న రాయి అయితే పడింది. దానివల్ల ఇదైతే క్రాక్ రావడం జరిగింది అంతే తప్ప మేజర్ యాక్సిడెంట్ అయితే ఏమీ కాదండి. వెహికల్ అద్భుతంగా ఉంది. ఫెండర్సు, మనకు పంచెస్, పిల్లర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. బండి చూస్తేనే మీకు ఇప్పుడు రైట్ సైడ్ ప్రొఫైల్ అయితే చూసుకోవచ్చు. ఫెండర్, డోర్స్ అండ్ క్వార్టర్ ప్యానల్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. రన్నింగ్ బోర్డ్ అండ్ మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్లో ఫుట్ రెస్ట్ వేయించుకోవడం అయితే జరిగిందండి. టైర్స్ మనకు ఒక 95 to 100% అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ సీల్ టైర్స్. అలై వీల్స్లో ఎటువంటి డ్యామేజెస్ లేవు. చాలా నీట్గా అయితే ఉందండి. ఈవినింగ్ టైము కొంచెం మనకు క్లారిటీ అనేది కొద్దిగా తగ్గిందండి. చాలా చక్కగా అద్భుతంగా ఉంది. మీరు ఎవరైనా కావాలనుకుంటే వెహికల్ అయితే వరంగల్లోనే అవైలబుల్గా ఉంది. వచ్చి చూడొచ్చు. చూసిన తర్వాతనే మనం అయితే మాట్లాడుకుందాం. క్రోమ్ యాక్సెసరీస్, పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ అయితే ఒరిజినల్గా ఉంది. ఏ ఒక్క మీకు చిన్న మిస్టేక్ కూడా లేకుండా మన ఛానల్లోనైతే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంటీరియర్గా చూసుకోవచ్చండి. క్రూజ్ కంట్రోలర్, టచ్ స్క్రీన్, నావిగేషన్, మన ఇంటీరియర్గా మనకు ambient లైట్స్, ఏసీ, సెంట్రల్ ఏసీ, మనకు పుష్ స్టార్ట్, ఈ విధంగా ఆర్మ్ రెస్ట్స్, లగ్జరీ సీట్స్ అండ్ ఎలక్ట్రికల్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, టెల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్, పవర్ విండోస్, ఈ విధంగా మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఎలక్ట్రికల్ ORVM అడ్జస్ట్మెంట్, ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్, క్రోమ్తోని మనకైతే ఇంటీరియర్గా ఉంది. బాటిల్ హోల్డర్స్ ప్రతి ఒక్కటి మనకైతే ఒరిజినల్గానే ఉన్నాయండి. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఒరిజినల్గా ఉంది. ఇంత పెద్ద బండి అంటే మెయింటైన్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ మంచి హై ప్రొఫైల్ అయితేనే ఇలాంటి వెహికల్ని అయితే మెయింటైన్ చేయగలరు. సెంట్రల్ ఏసీ అయితే చాలా చక్కగా ఉంది. ఏసీ ఎండాకాలం కాబట్టి మనకు ఏసీనే అన్నిటికీ మూల కారణం అండి. ఏంటి అనంటే కొన్ని ఏసీలు అయితే ప్రాబ్లం అవుతూ ఉంటాయి. చూడొచ్చండి. ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉంది. ఈ డోర్ ఒక్కటి చిన్న ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి, ఇది పెయింట్ అయితే పడిందని. ఫెండర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఎటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ అయితే లేవు. డిక్కీలో నుండి మనకు ఎటువంటి బ్యాక్ సైడ్లో యాక్సిడెంట్స్ కానీ మనకు డ్యామేజెస్ కానీ లేవు. సీట్స్ అనేవి మనకు 100% ఫోల్డబుల్ సీట్స్. మనకు మినిమం బూట్ స్పేస్ని అయితే చేసుకోవచ్చు. ఎడ్జ్లు అనేవి చూడొచ్చండి, చాలా నీట్గా ఉంది. జాయింట్స్ అండ్ పంచెస్, ప్రతి ఒక్క పంచ్ అనేది మనకు అవైలబుల్ ఉంది. నీట్గా అండర్ బాడీ చూసుకోవచ్చండి. ఎక్కడ కూడా కింద తగలలేదు. టైర్స్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. టైర్స్ అనేవి మనకు 100% అయితే ఉన్నాయి. బ్యాక్ స్మోక్ లేదు, బ్యాక్ కంప్రెషర్ లేదు. డిక్కీ డోర్ అనేది చూడొచ్చండి. డిక్కీ డోర్లో మనకు ఎటువంటి ఫోల్డింగ్స్ కానీ పేస్టింగ్స్ కానీ మిస్ అయితే కాలేదు. క్లియర్గానైతే చూపించడం అయితే జరిగిందండి. ఇన్నోవా క్రిస్టా మీకు లాంగ్ ప్రొఫైల్లోనైతే చూపిస్తాను.
ఇన్నోవా క్రిస్టా జెడ్ వేరియంట్ 2.4 మీకు మైలేజ్కి రారాజండి. బండి అయితే ఒక ఇక నేల విమానం అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ని ఫుల్ కూలింగ్ కవర్స్ అన్నీ వేపించేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ క్రోమ్ యాక్సెసరీస్ అన్నీ వేపించేసి అయితే ఉన్నాయి. అద్భుతమైన లుక్తోనైతే వెహికల్ అయితే ఉందండి. రియర్ డిఫాగర్, రియర్ వైపర్, వాటర్ వాచ్ అండ్ రూఫ్ అనేది చాలా నీట్గా ఉంది. మనకు యాంటీనా కూడా యూనిక్ లుక్ తోటి అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుంటుంది వెహికల్. దూరం నుండి చూసినా, కూర్చున్నా, దగ్గర ట్రావెల్ చేసినా ఏది కానీ మనకు ప్రీమియంగానే ఉంటుందండి. మనం ఇలాంటి వెహికల్స్ ఢిల్లీ నుండి చాలా అయితే తీసుకొని రావడం జరిగింది. మీకోసం అది ట్యాక్స్ కట్టుకోకుండా లోకల్ వెహికల్నే తీసుకొని రావడం జరిగింది. జస్ట్ సీసీ ఇస్తే మీరు ఎక్కడికంటే అక్కడికి తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెహికల్ వచ్చేసి ఫ్యాన్సీ నెంబర్ తోటి ఉంది. మన తెలంగాణ వారికి మాత్రమే ఈ వెహికల్ అయితే పనిచేస్తుందండి. ఆంధ్ర వారు కావాలని అనుకుంటే తీసుకోవచ్చు, కానీ ట్యాక్స్ అయితే మళ్ళీ కట్టుకోవాలి. ఢిల్లీ వెహికల్ తీసుకున్నట్టేనండి. వెహికల్ రైట్ సైడ్ ప్రొఫైల్ చూపించడం జరిగింది. పంచెస్ పిల్లర్స్ అన్ని చూపించడం జరిగింది. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్, క్వార్టర్ ప్యానల్, రియర్ డోర్ అండ్ ఫ్రంట్ డోర్ అండ్ ఫెండర్ అండ్ బంపర్ అండ్ లైట్స్ అన్ని క్లియర్గా అయితే మీకు చూపించడం అయితే జరుగుతూ ఉంది. అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. డోర్ ఎడ్జెస్ అంతా ఒరిజినల్గా ఉందండి. డీజిల్ వర్షన్. మనకు మైలేజ్ అయితే 13 to 15 మధ్యలో అయితే వస్తుంది వెహికల్. లెదర్ సీట్ కవర్స్ అండ్ ప్రీమియం లుక్ 7 సీటర్ వెహికల్. పంచెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. ప్రతి ఒక్కటి క్రోమ్ యాక్సెసరీస్తోని సెంట్రల్ లాకింగ్ అయితే ఉంటుంది. 2 తాళంచెవులు అవైలబుల్గా ఉన్నాయండి. చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్న వెహికల్. 4 పవర్ విండోస్ వర్క్ చేస్తూ ఉన్నాయి. ఏసీ చిల్డ్గా ఉంది. యాంబియంట్ లైట్స్, డోర్ తీసినప్పుడు ఈ విధంగా మనకు లైటింగ్ అనేది ప్రతి ఒక్కటి మీకు ఏదన్నా మైనస్లు ఉంటే కూడా అవైతే నేను క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. రన్నింగ్ బోర్డ్లో ఎటువంటి డ్యామేజ్ లేదు, అండర్ బాడీలో ఎటువంటి డ్యామేజ్ లేదు. రియర్ సస్పెన్షన్స్, ఫ్రంట్ సస్పెన్షన్స్ అన్ని ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉన్నాయి. ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ విత్ క్రోమ్ యాక్సెసరీస్. ఈ విధంగా మిర్రర్స్ కూడా మనకు సైడ్ ఇండికేటర్ అయితే రావడం జరుగుతుంది. చాలా అద్భుతమైన వెహికల్ అండి. గ్లాస్ టు గ్లాస్ ఒరిజినల్గా ఉంది. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అయితే మీకు చూపించడం అయితే జరుగుతూ ఉంది. అలవిల్స్ 4 ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదండి. ఫస్ట్ ఓనర్ వెహికలే. చాలా నీట్గా వాడుకున్నది. కొద్దిగా ఈవినింగ్ టైం అయిపోయిందండి. చూడొచ్చు, ఈవినింగ్ టైం అయితే అయింది. అక్కడ బిల్డింగ్లో లైట్లు కూడా వెలుగుతూ ఉన్నాయి. బంపర్ టు బంపర్ ఒరిజినల్ అండి. ఫ్యాన్సీ నెంబర్. వెహికల్ నెంబర్కే వీరైతే ఒక 50 నుండి 70 వేలు అయితే పెట్టడం జరిగింది. సారీ అండి, మనకి ఇప్పుడు తెలిసిన విషయం. నేను అవాక్కయ్యానండి ఈ రేటు వినేసి. 2 లక్షలన్నర అయితే నెంబర్కి అయితే పెట్టడం జరిగింది. వెనక నుండి మా మిత్రుడు అయితే చెప్పాడు నాకు ఇప్పుడే, అన్న అంత తక్కువ చెప్తున్నారు, అట్లాంటి 3 నెంబర్లు వస్తాయని చెప్పేసి అంటున్నాడు. 2 లక్షలన్నర అక్షరాల 2 లక్షలన్నర రూపాయలు అయితే ఈ నెంబర్ కోసం పెట్టడం జరిగింది. ఫ్యాన్సీ నెంబర్ అండి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే వెహికల్ని వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని చూసుకున్న తర్వాతనే మాట్లాడదాము. ఇంజన్ పరంగానైతే నేను ఒకసారి ఇంటీరియర్గా మీకు చూపించడం జరిగింది. ఇంజన్ బేన్ అయితే చూపిస్తాను. ఒకసారి బానెట్ ఓపెన్ చేసి ఇంజన్ స్టార్ట్ చేసి ఇంజన్ కెపాసిటీ అనేది చూపిస్తానండి. ఫాగ్ లైట్స్ ఈ విధంగా మనకి హెడ్ లైట్ మీకు చెప్పడం అయితే జరిగింది. చిన్న డ్యామేజ్ అయితే ఉందండి, పగిలింది. ఇది పగలడం వల్ల లోపలికి కొంచెం దుమ్ము లాంటివి వెళ్ళేసి కలర్ అయితే షేడ్ అయిపోయింది. కాకపోతే కంపెనీ నుండి వచ్చిన లైటే. ఈ లైట్ అయితే చేంజ్ కాలేదు. చూడొచ్చండి, చాలా నీట్గా ఉంది. 2 పక్కల ఫాగ్ ల్యాంప్స్ అండ్ సైడ్ ఇండికేటర్స్, టయోటా లోగో, గ్రిల్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉంది. అన్న బానెట్ ఓపెన్ చేయనా. చాలా అద్భుతమైన వెహికల్ అండి. చాలా చక్కగా ఉంది. ఎవరు కావాలన్నా కాంటాక్ట్ చేయొచ్చు. మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, మంచి సేఫ్టీ ఉంటుంది. ప్రతి ఒక్కటి అయితే మనకు వెహికల్లో అవైలబుల్ అయితే ఉంటుందండి. అఫ్రాన్స్, లెగ్స్, బండి సింగిల్ సెల్ఫ్లోనైతే మనకు వెహికల్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా మనకు ఆయిల్ లీకేజెస్ లాంటివి లేవండి. మీరు వచ్చి చూసుకోవచ్చు. బ్యాటరీ ప్రతి ఒక్కటి అండి ఎలక్ట్రికల్ పరంగా. బానెట్ పట్టి, రేడియేటర్ పట్టి ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉంటేనే మీ ముందుకైతే తీసుకొని రావడం జరుగుతుంది. 1-2 పార్ట్స్ అయితే పెయింట్ అయితే జరిగినాయి. చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయండి. అవి తప్ప మనకు మేజర్ ప్రాబ్లమ్స్, మేజర్ యాక్సిడెంట్స్ అయితే లేవు. సైడ్ నుండి చిన్న క్లియర్గా చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెహికల్ ఇన్నోవా క్రిస్టా 2.4Z వేరియంట్. మనకు 2019 1,50,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్ అయితే తిరిగింది. మనకు ఎల్ఈడి, హెచ్ఐడి ప్రతి ఒక్క లైట్స్ అనేవి మనకు
క్లియర్గా అయితే చూపిస్తున్నాము. సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి, కొత్త టైర్లు, అలై వీల్స్ ప్రతి ఒక్కటైతే మనకు ఉండడం అయితే జరిగిందండి. థ్యాంక్స్ ఫర్